క్యూ లైఫ్‌ని నెక్స్ట్ మీకు నేను పంపించుకోవడానికి ఇస్తున్నాను. క్యూ లైఫ్‌లో మీకు ఏ కాయిన్స్ ఎలా ఉన్నాయి యథావిధిగా అవి ఏమీ కట్ చేయడం గానీ, తగ్గించడం గానీ ఏమి ఉండదు. యథావిధిగా మీరు పంపించుకోవచ్చు. అది నెక్స్ట్ ఇస్తున్నాను. అలాగే కిబో నుంచి మీరు పంపించుకొనుంటే అవి కూడా ఇప్పుడు పంపించుకునే ఛాన్స్ ఉంటది కాబట్టి ఎటువంటి పరిస్థితిలో మీరు కంగారు పడొద్దు. అయితే ఇప్పుడు క్యూసీసీ కాయిన్ బర్న్ చేశాను. ఆ బర్న్ చేసిందెంతంటే ఇప్పుడు నేను పంపిస్తాను అవి చూడండి. 4,30,00,000 కాయిన్స్ ఉండేవి. 5,00,00,000లో మనం కొన్ని బర్న్ చేసాం. మిగిలినవి కొన్ని ఇప్పుడు బర్న్ చేశాను. అవి కూడా నేనిప్పుడు మీకు పంపిస్తాను. అవి ఒకసారి చూడండి. మరొక 2 సార్లు మళ్ళీ బర్న్ చేయాల్సుంటది. మన క్యూసీసీ కాయిన్‌ని. క్యూసీసీ ఎక్స్‌చేంజ్‌లో మీకున్నటువంటి మెయిల్‌కి ఓటీపీ పంపించుకొని రీయాక్టివేట్ చేసుకునే విధానం ఇస్తున్నాను. అలా రీయాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ కాయిన్స్ అందులోనే ఉంటాయి. మైనింగ్‌లో సంపాదించుకొని. రీయాక్టివేట్ చేసుకోలేదంటే అది డమ్మీ మెయిల్ పెట్టి చేశారని అర్థం. వాళ్ళకి ఏ కాయిను ఉండదు. వాళ్ళ వల్ల ఎవరికి కాయిన్స్ ఎళ్ళినా అవి కూడా ఉండవు. ఎందుకంటే నిజాయితీగా, నిజంగా, నిజాన్ని నమ్మి నాతో కలిసి పనిచేసినోళ్ళు మాత్రమే ఇందులో లాభపడతారు. నిజాయితీగా కాకుండా డమ్మీగా, మమ్మీల్లా తయారయ్యి ఇచ్చిన వాళ్ళన్నీ పోతాయి. కాబట్టి అప్పుడొకసారి మళ్ళీ మనం బర్న్ చేద్దాం. ఇంకొంచెం బర్న్ అయిపోతాయి. దాని తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి మన మిగతా వాటిల్లో ఉన్నయన్నీ కూడా కాయిన్స్ పంపించిన తర్వాత మరొకసారి బర్న్ చేస్తాను. అంటే 3,00,00,000 కంటే కిందకెళ్ళిపోద్ది. అదిప్పుడు పంపిస్తాను చూడండి. అయితే చూసారు కదా! పైనున్నది 3,00,00,000 మిగిలున్నాయి. దాంట్లో ఇంకా 1,00,00,000 పైన బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది క్యూసీసీ. ఎందుకంటే ప్రపంచంలో నంబర్ 1, 2, 3 కాయిన్స్ మనవే ఉండాలి. ఇది మన టార్గెట్. ఇప్పుడు ఎన్నో కాయిన్స్ 30,000 కాయిన్స్‌లో కొన్ని కనీసం అయి వినడానికి, చూడడానికి వినడానికి కూడా ఊహల్లో గూడా ఉండకుండా పోయాయి. కారణం దాని వెనకున్న ఒక బేస్ లేకపోవడం. ఒక కమ్యూనిటీ లేకపోవడం. నడిపించే నాయకత్వ లోపం. అంటే నాయకత్వ లోపం అంటే నేనని కాదు. మీరు. మీరు నడిపిస్తున్న నాయకత్వం అంటే మీ కిందున్న వాళ్ళకి, వాళ్ళ కిందున్న వాళ్ళకి వాళ్ళు, వాళ్ళ కిందున్న వాళ్ళకి వాళ్ళకి ఆ నాయకులు వాళ్ళకి లేరు. ఆ కాయిన్‌కి లేదు. అంత ఈజీ కాదది రావడం. సో, ఓకే. అయితే మన కాయిన్‌కి అద్భుతమైనటువంటి కమిటీ ఉంది మనకి. సో, ఇదే మనకు దేవుడిచ్చిన అతిపెద్ద ఆస్తి. కాబట్టి నెక్స్ట్ మనం మన కాయిన్‌ని 1, 2, 3లోకి వెళ్ళాలంటే ఒక్కొక్కటిగా వన్ బై వన్ చేసుకుంటూ ఎళ్దాం. మీ కాయిన్స్ అద్భుతమైన రేట్‌కెళ్తే అనంతమైన సంపదగా మారబోతుంది. సో, సాయంత్రం మనం మీటింగ్ చేసుకుందాం. దాంట్లో మనం మాట్లాడుకుందాం. అలాగే ఇప్పుడు క్యూసీసీ ఎక్స్‌చేంజ్‌లోకి మీరు ఎటువంటి పంపించే ప్రయత్నం చేయకండి కీబో నుండి. ఎందుకంటే వెళ్ళవు. నేను రాత్రి ఆపేసాను. సో, మళ్ళీ సాయంత్రం జూమ్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను. ఆ టైం నుంచి మళ్ళీ మీరు యథావిధిగా చేసుకోండి. ఓకే డాడీస్. థాంక్ యూ అండ్ లవ్ యూ. ఎప్పటిలాగే నాకు ఏ కాల్లు చేయకండి. నేను నా పనిలో నేను బిజీగా ఉన్నాను. సాయంత్రం మీకు వాటి గురించి మాట్లాడతాను. ఇప్పుడు లింక్ వచ్చిన వెంటనే నేను అందరికీ పెడతాను. ఆ లింక్‌ని అందరికీ పంపించండి. అందరికీ పంపిస్తే అందరూ వచ్చి ఆ విషయాలు మనం పాలు పంచుకోవడం వల్ల మళ్ళీ అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం. థాంక్ యూ. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అయితే తప్పనిసరిగా జూమ్‌లోకి రావాలని అందరికి చెప్పండి.